వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పీక్ టైంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన, పార్టీని గాలికి వదిలేసిన వైసీపీ నేతలు అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మాట్లాడదాం. ఇక్కడ నేను చాలా సార్లు చెప్తా ఉంటాను, జగన్మోహన్ రెడ్డి సీతయ్య ఎవరి మాట వినడు అని. ఏదైతే వైవిఎస్ చౌదరి అప్పుడెప్పుడో హరికృష్ణ సినిమాకి ఆ టైటిల్ ఇచ్చారు, కింద ట్యాగ్ లైన్ గా ఎవరి మాట వినడు అని ఉంటుంది సీతయ్య సినిమాకు. ఆ ట్యాగ్ లైన్ పర్ఫెక్ట్ గా ఆయన అప్పుడే ఊహించారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది. అది నిజానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఏదైతే అధికార పార్టీ గుర్తించుకున్నా జనం ఏదైతే ఆయన ప్రతిపక్ష నేతగా పనికిరారని 11 సీట్లకు పరిమితం చేసినా బట్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నారు. కనీసం ప్రతిపక్షం అంటేనే మనం వాచ్ డాగ్స్ అని చెప్తాం. అంటే ప్రభుత్వం తరపున వాళ్ళు చేసే పనులను ప్రతినిత్యం కూడా అబ్జర్వ్ చేస్తూ ఆ లోపాలు ఎవరైతే లోపాలు ఉంటాయో, ఏ అయితే లోపాలు ఉంటాయో ఆ లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజల తరపున తమ గళం వినిపిస్తారు. అందుకే వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తాం. సరే, ఈ 2 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎంత హిట్ అయ్యాడు, అసలు ఎంత మార్కులు పడతాయి అనేది మనం చాలాసార్లు మాట్లాడడం. ఆ అంశం పక్కన పెడితే ఇది ఒక క్రూషియల్ పీరియడ్. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేకుండా పోయారు. ఎవరైనా సరే రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకుంటే ఒక రోజు పర్యటన పెట్టుకుంటారు. అదే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఒక 2-3 రోజులు పెట్టుకుంటారు. లేకపోతే మహా పీక్లోకి వెళ్తే ఒక 3-4 డేస్ పెట్టుకుంటారు. కానీ అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి 1 మంత్ పర్యటన పెట్టుకున్నారు, లండన్ పర్యటన. నిజానికి ఆయన ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ లండన్ ట్వైస్ వెళ్తూ ఉంటారు. తన కూతుర్లు అక్కడే ఉన్నారు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరి కోసం ఆయన లండన్ పర్యటనకి వెళ్తారు. సో సమ్మర్ కాబట్టి వాళ్ళు హాలిడేస్ ఉండి ఉంటాయి ఏమో, మైట్ బి. సో మొత్తానికి అయితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనకి వెళ్ళాలని సిబిఐని పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళారు. నేను అన్నట్టు మహా ఉంటే ఒక 1 వారం రోజులు జగన్మోహన్ రెడ్డి ఉంటే పోయేదేమో. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 1 మంత్ పర్యటనకు వెళ్ళిన తర్వాత పార్టీ పరిస్థితి అండి. పార్టీలో జగన్మోహన్ రెడ్డి టాప్ టు బాటమ్. మిగతా పార్టీలో లాగా ఆ పార్టీలో లేయర్స్ ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది ఆ పార్టీ నేతలందరికీ కూడా శిలాశాసనం. జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడితే అది ఆయన మీడియాకి అండ్ దెన్ సోషల్ మీడియాకి, ఆయన పేపర్ అన్నిటికీ కూడా అది టాప్ టు బాటం అందరికీ కూడా అదొక గైడ్ లైన్. సో అలాంటిది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో లేడు. చాలా మందికి అనుమానం రావచ్చు, ఫోన్లో అందుబాటులో ఉంటాడు కదా, గైడ్ చేస్తుంటాడు కదా అని. జగన్మోహన్ రెడ్డి ఆయన తాడేపల్లిలో ఉండడానికో, లేకపోతే పోయి లోటస్పాండ్లో ఉండడానికో, లేకపోతే ఎక్కడో వెళ్ళి వేరే దేశంలో ఉండడానికో చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో అనేక ఇష్యూస్ ఉన్నాయి. క్రూషియల్ పీరియడ్ ఇది రాష్ట్రంలో. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన పెట్టుకోవడం ఎవరికి కూడా డైజెస్ట్ కావట్లా. ఎందుకు డైజెస్ట్ కావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన పెట్టుకున్న దగ్గర నుంచి అనేక కీలక పరిణామాలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ ఒక ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లండన్ అనుకోవడంతోనే రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత వచ్చింది. ఒక 3-4 డేస్ ప్రభుత్వం ముందు చూపు కొరవడింది. దాంట్లో ఒక 3-4 డేస్ చాలా హంగామా జరిగింది. నిజంగా ప్రజలు కూడా చాలా చోట్ల భయపడ్డారు. మొత్తానికైతే అది ఒక స్కామ్ జరిగింది అనేది, దాని వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని మాటలు జరిగినా అది ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి. కాకపోతే చాలా ఫాస్ట్గా దాంట్లో మేల్కొంది ప్రభుత్వం కూడా. ఒక 4 డేస్లోనే, విత్ ఇన్ 4 డేస్లోనే ఆ ఇష్యూని మొత్తాన్ని కూడా సెటరైట్ చేసే ప్రయత్నం చేసింది. సో దట్స్ ఇట్. అయితే అలాంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి అందుబాటులో ఉండాలి. ఒకవేళ ఆయన లేనప్పుడు తన పార్టీ నేతలనైనా దాని మీద ఫోకస్ పెట్టేలాగా చేయాలి. ఆ ఇష్యూలో కాల్ఫర్ చేసింది వైసీపీ ధర్నాలకు, నిరసనలకు. మొత్తం మీద నాకు తెలిసి ఒక 10 నియోజకవర్గాల్లో కూడా ఆ ప్రోగ్రామ్ సీరియస్గా జరుగుండదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇంకో 10 చోట్లనే సీరియస్గా జరుగుండేదేమో. జగన్మోహన్ రెడ్డి లేని కారణంగా 10 చోట్ల కూడా 10 మంది నేతలు కూడా దాన్ని సీరియస్గా తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళు కూడా కొన్ని కాంట్రవర్సీలకి అయితే కొన్ని చోట్ల కారణమయ్యాయి కూడా. సో ఇలాంటిది ఇలా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే ఆ సమస్యని ఎంత పీక్ తీసుకెళ్లే వాళ్ళ అనేది ఒక చర్చ. పోనీ పార్టీ నేతలైనా ఆయన తరపున పనిచేయాలి కదా, ఆ స్థాయిలో పనిచేశారా అంటే అది కూడా పనిచేయలేదు. సో ఆ స్థాయిలో ఆ ఇష్యూని అంత సీరియస్గా తీసుకెళ్లాల్సిన ఇష్యూని, జనం బాధపడుతున్నా మదన పడుతున్న ఇష్యూని వైఎస్ఆర్సీపీ కాడి కింద పడేసింది. జగన్మోహన్ రెడ్డి క్రూషియల్ టైంలో లండన్లో ఉన్న కారణంగా. సరే, అక్కడ అది పక్కన పెడదాం. మరొక ఇష్యూ, విజయ్ ఎప్పుడైతే తమిళనాట పూర్తి స్థాయిలో 8 సీట్స్తో గెలిచాడో అప్పుడు వైఎస్ఆర్సీపీ ఆయన విజయాన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా తమ్ముడు విజయ్కి శుభాకాంక్షలు అని పెట్టారు. గతంలో తన బ్రదర్ కొడుకు పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ విజయ్ పరిచయం, విజయ్తో ఒక 2 minutes మాట్లాడారు. ఆ రోజు విజయ్ కూడా తన ఎక్కడైతే ఒక ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోను పట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా విజయ్ నా పార్టీ ఓన్ చేసుకోవడంలో తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేయడంలో తప్పులేదు. ఆయనకి పార్టీ వైపు నుంచి అభినందనలు తెలపడంలో తప్పులేదు. సో అంతవరకు ఎవరైనా యాక్సెప్ట్ చేద్దాం. కానీ విజయ్ కేవలం జగన్ ఫోటో కారణంగానే గెలిచాడు, జగన్ నినాదం తీసుకోవడం కారణంగానే గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని విజయ్ కాపీ కొడతా ఉన్నారు. సో ఈరోజు విజయ్ గెలుపు వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని వైఎస్ఆర్సీపీ దాన్ని డబ్బా కొట్టుకుని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే చాలా శృతిమించింది. ఈ ఎపిసోడ్ అయితే పూర్తిగా ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. అసలు విజయ్ గెలుపుకి జగనే కారణం అంటే ఇప్పటిదాకా విజయ్ కానీ ఎవరు కానీ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞత కూడా చెప్పలేదు, కనీసం దాన్ని ఎండర్స్ కూడా చేయలేదు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరేం అక్కడ వినిపించట్లేదు టీవీకే పార్టీ ఆఫీస్లో. సరే, అదంతా పక్కన పెడితే ఈరోజు విజయ్ కరెక్ట్గా ఆయన 108 సీట్స్ సాధిస్తే ఈరోజు ఇంకో 11 సీట్లు కావాల్సి ఉంది.
ఆయన ముఖ్యమంత్రి కావడానికి. ఆ 11 సీట్లు కూడా మే 4న ఎలక్షన్ రిజల్ట్ వస్తే మరుసటి రోజే పూర్తి స్థాయిలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఈరోజు ఆ 11 సీట్ల లోపం కారణంగా అప్పటి నుంచి విజయ్ పార్టీ కింద మీద పడుతూ ఉంది, సతమతం అవుతా ఉంది. ఒక పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీ అనేది ఆ పార్టీ వైపు నుంచి కనిపిస్తూ ఉంది. మనం చూస్తే సెంగోటియన్ లాంటి నేతలు ఆ పార్టీలో ఉన్నా ఈరోజు పూర్తిగా విజయ్ని ఒక గైడ్ చేసే నేత అయితే లేకుండా పోయారన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. సో ఇలా విజయ్కి తక్కువైన 11 సీట్లని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయి, తీసుకోవచ్చు కదా అనే సెటైర్లు పేలుతూ ఉన్నాయి. ఈ విషయంలో ఎంత సెటైర్లు వస్తూ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఒక దశకు వెళ్ళిన తర్వాత దాన్ని ఆపాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం పీపీపీ మోడల్కి సంబంధించి మెడికల్ కాలేజీల అంశంలో దాంట్లో 1 కోటి సంతకాల సేకరణ దాకా వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే దీని వెనుక మోడీ ఉన్నారు, దీనికి కేంద్రం కూడా వైబిలిటీ ఫండింగ్ ఇస్తానంటుంది, గురుమూర్తి లాంటి వాళ్ళు కూడా తన పార్టీ ఎంపీలు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ కోసం పీపీపీ మోడల్ గురించి సైన్ చేసి వచ్చారు, ఒప్పుకొని వచ్చారు అని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒక స్టెప్ వెనక్కి దగ్గారు. దాంట్లో సేమ్ యాజ్ మావిగన్ విషయంలో అంత ట్రోలింగ్ గురైన తర్వాత జగన్మోహన్ రెడ్డి టీం ఒక దశలో దాన్ని ఇంకా ఆపేసింది, ఎక్కడ దాని మీద మాట్లాడలేదు. సో అలాంటి సందర్భంలో ఈ విజయ్ అంశాన్ని ఎందుకు అంతగా ఓన్ చేసుకున్నారు, ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి ఓన్ చేసుకున్న కారణంగా ఈరోజు ఎప్పుడైతే విజయ్ ప్రమాణ స్వీకారానికి అన్ని ఒడిదుడుకులు ఎదురవుతా ఉన్నాయో, అంత ఏదైతే గ్యాప్ వస్తూ ఉందో ఇది వైఎస్ఆర్సీపీ కారణంగానే, వైఎస్ఆర్సీపీ ఎఫెక్ట్ విజయ్ మీద పడింది, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇమ్యూనిటీ విజయ్లో కనిపిస్తుందన్న ట్రోలింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. జగన్ ఫోటో పట్టుకున్న కారణంగానే విజయ్ ఈ స్థాయికి దిగజారిపోయాడు. ఈ రోజున విజయ్ని పాపం ఆ స్థాయిలో 108 సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి కానివ్వట్లేదు అని చెప్పి చాలా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అంత కష్టపడ్డా విజయ్. అప్పుడన్నా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కంట్రోల్ చేయాల్సింది. ఆయన్ని విజయ్ని ఒక మాటనో పొగుడో ఆయనకు విషెస్ చెప్పో వాళ్ళు దాన్ని ఆపేయాల్సింది. కానీ ప్రతినిత్యం విజయ్ 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 అంటూ విజయ్ని నెతికెత్తుకొని ఈ రోజున పూర్తిగా అదొక ఎజెండాగా జనంలోకి తీసుకెళ్తా ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి లేకపోవడం వల్ల వచ్చిన ఇష్యూనా, జగన్మోహన్ రెడ్డి ఉన్నా అదే జరిగేది అనేది అయితే మనం ప్రిడిక్ట్ చేయలేం. కానీ బట్ వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రంలో అసలు ఏ ఇష్యూ లేనట్టు అలాగా విజయ్ అంశాన్ని ఎత్తికెత్తుకున్నారు. అదే సమయంలో అసలు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం విజయ్తో? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది వేరు, విజయ్ పార్టీ పెట్టిన పరిస్థితులు వేరు, ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులు వేరు, తమిళనాడులో ఉన్న రాజకీయ సామాజిక పరిస్థితులు వేరు. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో మనం చూస్తే 2011లో మార్చిలో పార్టీ పెడితే ఆయన సీఎం కావడానికే ఆల్మోస్ట్ 8 ఏళ్ళు పట్టింది. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు సీఎం కాలేదని విజయ్తో ఎందుకు కంపేర్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ? ఈ క్వశ్చన్ అడిగితే వైఎస్ఆర్సీపీ ఏం సమాధానం చెప్తుంది? సో పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, అసలు ఏ ఇష్యూ మీద ఎలా మాట్లాడాలి, ఏ ఇష్యూ మీద ఏ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలి? పవన్ కళ్యాణ్ సీఎం కాలేదనేది ఇప్పుడు ప్రజల సమస్య కాదు, విజయ్ జగన్ వల్లే సీఎం అయ్యాడు అనేది అసలు ప్రజల సమస్య కాదు ఏపీలో. లైక్ మనం ఇందాక చెప్పుకున్న డీజిలో, పెట్రోలో, నిత్యావసరాలు ఇలాంటి అంశాలు కదా ప్రజలకు దగ్గరగా ఉండేవి. ఇవి కదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమైనా లోపాలు ఉంటే ఇవి కదా జగన్మోహన్ రెడ్డి టీం టార్గెట్ చేయాల్సింది. సరే మనం చూసాం రాయల్ ఎన్ఫీల్డ్ వస్తూ ఉంది రాష్ట్రానికి, రాయలసీమ కంటే అదొక ఏడుపు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. మనం చూసాం గూలికి సంబంధించి 3 కార్యాలయాలకు ఒకే రోజు శంకుస్థాపన జరిగితే దాన్ని వైఎస్ఆర్సీపీ ఎంతో డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. ఆఖరికి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ల్యాండ్ ఎలకేషన్ మీద, వాటర్ కన్జంప్షన్ మీద, పవర్ కన్జంప్షన్ మీద మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడాల్సింది ఏంటి? గూగుల్ వస్తాం వల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం, గూగుల్ వస్తాం వల్ల ఎన్ని జాబులు వస్తున్నాయి, ఎంతమంది యువత లాభపడే అవకాశం ఉంది, ఇది కదా వీళ్ళు టార్గెట్ చేయాల్సింది. ఇది వదిలిపెట్టి ఇది టార్గెట్ చేస్తారు. వాటర్ అయిపోతున్నాయి, పవర్ అయిపోతుంది, ల్యాండ్ అయిపోతుంది అని చెప్పేసి కోర్టుకు వెళ్ళినా ల్యాండ్ గురించి హైకోర్టు మొట్టకాయలు వేసింది గురుమూర్తి లాంటి వాళ్ళు వెళ్తే. మరి ల్యాండ్ అలొకేషన్ లేకుండా పెట్టుబడిదారులు ఎలా వస్తారు రాష్ట్రానికి అని చెప్పేసి. సో ఎక్కడ ఏ ఇష్యూని ఎలా హైలైట్ చేయాలనేది వైఎస్ఆర్సీపీ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ అనుకోవాలి, హైలైట్ చేయలేకపోతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గైడ్ చేయట్లేదా, జగన్మోహన్ అసలు నేతలతో టచ్లో లేరా అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్ అనుకోవాలి ఇప్పుడు ఆ పార్టీకి. సో నేతలు కూడా మనం చూస్తే పట్టుమని 10 మంది నేతలు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడరు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు. అన్ని బాధ్యతలు సజ్జలా చూస్తున్నారంటారు, అసలు సజ్జలు మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాదు, ఆయన పక్కన వాళ్ళకి అర్థం కాదు. సో మొత్తానికైతే మాత్రం ఇలాంటి పీక్ టైంలో జగన్మోహన్ రెడ్డి లండన్కి పరిమితం కావడం మాత్రం ఆ పార్టీ నేతలు కూడా నచ్చట్లేదు.